ముందుగా మీ అందరికీ చాలా వందనాలు. నేను బిజీగా ఉండి టైం లేకపోవడం కన్నా ఐ బిలీవ్ ఇది దేవుడు ఏర్పరిచే గొప్ప సమయం. అది ఎక్కడ అవకాశం ఇస్తే అక్కడికి వెళ్ళి దేవుని గురించి పంచుకోవడం అనేది ఇట్స్ ఎన్ ఆనర్. అదొక గొప్ప ఆధిక్యత. అవకాశం కన్నా ఎక్కువ ఇట్స్ ప్రివిలేజ్ అనుకుంటా నేనైతే. ఎంతమంది ఉన్నారు ఏంటి ఎక్కడ ఇవన్నిటికన్నా ఈరోజు దేవుని సన్నిధిలో సమయం గడపడమే ఇట్స్ అ బ్లెస్సింగ్. అది గొప్ప ఆశీర్వాదం. నిజంగా ఓల్డ్ సాంగ్స్ అని లేకపోతే పాత పాటలు పాడుకోవడం ఇవన్నీ అంత అలవాటు లేదు నాకు. కొంచెం ఎంతైనా అమెరికా వెళ్ళిపోవడం, అక్కడ ఒక 8 years ఉండటం, ఇంగ్లీష్ సర్వీసెస్కి వెళ్ళడం, తర్వాత వెనక్కి వచ్చిన తర్వాత కూడా సాంగ్స్ అన్ని కాంటెంపరీ అయిపోవాలంటాను. యూత్కి అలవాటు అయ్యేటట్టు మ్యూజిక్ మారిపోయింది ఎంతైనా, అవునంటారా? బయటకు వెళ్తే ఇంకా హిమ్స్ అని పాత పాటలు పాడుకోవడం తగ్గిపోతున్న జనరేషన్లో ఉన్నాం. కానీ ఈరోజు ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు నాకు అదే అనిపించింది. ఎంత పెద్ద మ్యూజిక్ సెటప్ ఉందంటారా ఇక్కడ? ముందు ఒకటే కీబోర్డ్, దాంట్లోనే డ్రమ్స్ ముందే ట్రాక్ పెట్టి ఆ తర్వాత ఇంకో ట్రాక్ పెట్టి దాని మీద ఆయన వాయించుతుంటే ఐ థింక్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ వర్షిప్స్ దట్ ఐ హ్యావ్ డన్. నాకు లిరిక్ అర్థం కాకపోయినా ఇంకా అంత క్లియర్గా వినపట్లేదు వెనక్కి, కానీ ఐ ఫెల్ట్ గాడ్స్ ప్రెజెన్స్ హియర్. దేవుని సన్నిధిని నేను అనుభవించానని చెప్పడంలో ఏ సందేహం లేదు. వెళ్ళేటప్పుడు ఆ 2 పాటలు ఏంటి, ఇంగ్లీష్ సాంగ్ కాదు కానీ ముందు పాడిన 2 తెలుగు పాటలు ఏంటి అని కనుక్కుని వెళ్దామని అనుకున్నాను మన వారిని. ఎందుకంటే దాంట్లో ఉన్న మెలడీ, పాట ఎంత బాగుంది, మ్యూజిక్ ఎంత బాగుంది, ఎంతమంది విన్నారు, ఎంతమంది పాడారు, వీటన్నిటిని బట్టి కాదు కానీ దేవునిని ఎంత మనస్ఫూర్తిగా ఆరాధించాము, ఎంత గొప్పగా మీరు పాడారని నేను చెప్పక తప్పదు. ఎందుకంటే దట్స్ వాట్ మేక్స్ ద డిఫరెన్స్. దేవుని ఆరాధించేవారు ఎంత గొప్పగా ఆరాధిస్తున్నారనే దాన్ని బట్టి తప్ప వీళ్ళు ఎంత సెటప్తో ఆరాధించారని దేవుడు చూస్తాడు అనుకోవట్లేదు నేను. లేకపోతే ఎంత బాగా ఎంతమంది వచ్చి కూర్చున్నారు ఇవన్నీ చూడు. దేవుడు మన అందరినీ వ్యక్తిగతంగా మన హృదయాల్ని పరిశీలించే దేవుడు. మన హృదయం నుంచి వచ్చే ఆరాధనను ఆలకించి యాక్సెప్ట్ చేసి అంగీకరించే దేవుడు. అందుకే నిజంగా ఆ 2 పాటలు తీసుకుని తర్వాత నేను వాటిని యూట్యూబ్లో వినాలనుకుంటున్నాను. దేవుడు నిజంగానే నాకు వ్యక్తిగతంగా ఎక్స్పీరియన్స్లోంచి షేర్ చేసుకుంటే నిజంగానే చాలా పెద్ద మందిరం, ఒక 5-10 వేల మంది ఉన్న సంఘంకి వెళ్ళిన రోజులు ఉన్నాయి, అక్కడ ఆరాధించినవి ఉన్నాయి. తక్కువ మంది ఉన్నప్పుడు ఆరాధించినవి ఉన్నాయి, మంచి ఏసీ మందిరాల్లో ఉన్నాయి, చెమటలు కక్కుతా ఊర్లకు వెళ్ళి ఆరాధించినవి ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినప్పటికీ అండి ఇదే చెప్తుంది నేను దాని నుంచి. సర్కమ్స్టాన్సెస్ కానీ, పరిస్థితులు కానీ, ఎన్వైర్న్మెంట్ కానీ, సెటప్స్ కానీ ఎంత ఆర్భాటంగా ఉన్నాయి, ఎంత గ్లోరియస్గా ఉన్నాయి, లేదా ఎంత గొప్పగా ఉన్నాయి అనే దానికన్నా ఎంత ప్యూర్గా ఉన్నాయి, ఎంత జెన్యున్గా ఉన్నాయి. ఈరోజు యవనస్తులతో మాట్లాడాలని ఎప్పటి నుంచో అడుగుతున్నారు రమేష్ గారు. అది నిజమే అంటున్నప్పుడు నేనేం మాట్లాడాలనుకుంటున్నానంటే యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో మీకున్న సహవాసం అనేది ఫోర్స్ఫుల్గా ఉందా, ఇంటెన్షనల్గా ఉందా, బలవంతంగా ఉందా, యూత్ మీటింగ్కి వెళ్ళమంటే వచ్చేదిగా ఉందా, లేకపోతే మీ ఇష్టపూర్వకంగా మీ అంతటి మీరు ఇంటెన్షనల్గా ఉద్దేశపూర్వకంగా తీసుకున్న ఒక నిర్ణయం, డెసిషన్ వల్ల ఉందా అనేది ఈరోజు మీరు పరిశీలించుకోవాలి. ఎందుకంటే గాడ్ వాంట్స్ ట్రూ రిలేషన్షిప్. నిజమైన స్వచ్ఛమైన సంబంధాన్ని కోరుకునే దేవుడు. మనందరం ఏం కోరుకుంటాం దేవుని దగ్గర నుంచి? ఆశీర్వాదాలు, బ్లెస్సింగ్స్, ఇంకా దేవుడు ఏది ఇవ్వగలిగితే అది తీసుకోవడానికి రెడీగా ఉంటాం మనం. బట్ యు నో వాట్ గాడ్ ఈజ్ రెడీ టు గివ్ ఈజ్ హిజ్ రిలేషన్షిప్, ఈజ్ లవ్ ఫర్ యూ. ఆయన ప్రేమను ఆల్రెడీ మనందరికీ దేవుడు ఇచ్చాడు. దాన్ని మనం పొందుకోవాలనేది ఆయన మొదటి కోరిక. అత్యంత ప్రాముఖ్యమైన దేవునికి ఏంటంటే మీరే. అది ఎప్పుడైతే మనం కోరుకుంటున్నామో తర్వాత ఇవన్నీ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆయన చిత్తానుసారంగా రైట్ టైంలో దేవుడే మనకు అనుగ్రహిస్తాడు. అందుకే రిలేషన్షిప్ విత్ గాడ్. ఈరోజు మీ అందరినీ ఒక ప్రశ్న అడగాలనిపించింది నాకు. మనందరికీ ఇప్పటికే తెలుసు కదా, మీరు వింటూ ఉండుంటారు, ప్రభువు త్వరలో వచ్చుచున్నాడు అని వింటాం. ఎన్నిసార్లు వినుంటారు? జీసస్ ఇస్ కమింగ్ సూన్, మరణాత అనే పదాన్ని ఎన్నిసార్లు వినుంటారు? చిన్నప్పటి నుంచి వింటున్నామండి. నేనైతే పుట్టినప్పటి నుంచి వింటున్నాను. ఒక దైవజన్ని కుటుంబంలో ఒక 3rd, 4th జనరేషన్ విశ్వాసిగా ఉండటం చిన్నప్పటి నుంచి. నేను మన సంఘం పేరే అక్కడ మరణాత అని ఉంటాం. వీటన్నిటిలో అడిగితే ద లార్డ్ ఈస్ కమింగ్, ప్రభు వస్తున్నాడు, ప్రభు వస్తున్నాడు అని వెంటనే ఉంటాం. కానీ దాంట్లో ఉన్న ఒక ఇదేంటంటే విని మనం ఏమైపోయామంటే అలవాటు పడిపోతాం. నిజంగానే వస్తాడులే ఎప్పుడో ప్రభు అనుకునే ప్రమాదం చాలా ఉంది. కానీ మీకు తెలిసినట్లయితే బైబిల్లో దేవుడు మానవాళ్ళని విమోచించి తిరిగి ఆయన దగ్గరికి చేర్చుకునే ఆ జర్నీ ఉంది చూసారా? పాపంలో పడినప్పటి నుంచి మనల్ని విమోచించడానికి మెస్సయ్యను పంపించి, యేసయ్యను మన కొరకు పంపించి, ఆయన మరణించి తిరిగి లేచి
ఈరోజు దేవుని సన్నిధిలో ఉండి మళ్ళీ తిరిగి రాబోతున్నాడు అనే సత్యం మటుకి సత్యమే, అది మట్టికి మారదు. కానీ ఎప్పుడు అనేది మన ఎవరికి తెలియదు. నేను పోయిన నెల సెప్టెంబర్లో పాస్టర్ గారు చాలా ఎస్కటాలజీ స్టడీ చేస్తారు. ఎస్కటాలజీ అంటే స్టడీ ఆఫ్ ఎండ్ టైమ్స్ అని. చివరి దినాల గురించి ఎక్కువ చదువుతున్నప్పుడు చాలామంది జూయిష్ స్కాలర్స్ ఏమని అన్నారంటే ఈ 2025 సెప్టెంబర్ 23, 24న ప్రభు వచ్చేస్తున్నాడని చెప్పారు చాలామంది. సరే, మనందరికీ నిజంగానే ఎప్పుడు వస్తాడనేది తెలియనప్పటికీ ఒకవేళ వస్తే కనుక మనం ఎక్కడ ఉన్నామనే ఆ సిరీస్ స్టార్ట్ చేశాను నేను. వేర్ ఆర్ వి ఆలోచన అనేది ఎవరన్నా ఏమైనా డేట్ చెప్తేనో టైం చెప్తేనే మనకు ఉండాలా, లేకపోతే ప్రతిరోజు మనం అదే ఆలోచనతో జీవించాలా? అది చెప్పగానే నేను అడిగాను, నీకేమనిపించి ఉంటుంది ఒకవేళ ప్రభువు నిజంగా రేపు మార్నింగే వచ్చేస్తున్నాడని చెప్పాను అనుకోండి. సపోజ్ ఏం చేస్తామంటారు? ఈరోజు ద లాస్ట్ 1 day or 24 hours ఆఫ్ యువర్ లైఫ్, 24 గంటలు, చివరి 24 గంటలు ప్రభువుని కలుసుకునే ముందు ఏది ఇంపార్టెంట్ అంటారు మీ జీవితంలో అని అడిగాను నేను. చాలా విషయాలు కదా. మనం ఒకవేళ నిజంగా అలా లేకుండా ఆలోచిస్తే ఏం ఆలోచిస్తాం అంటారు? రేపు మళ్ళీ కాలేజీకి వెళ్ళాలి, మళ్ళీ స్టడీస్కి వెళ్ళాలి, మళ్ళీ లైఫ్ని ఎదుర్కోవాలి, మళ్ళీ బయట ఉన్న సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయాలి. ఒక నెల రోజులు అనుకుందాం పోనీ, ఏం చేస్తాం అంటారు? ఈఎంఐలు గుర్తొస్తాయి, అవునంటారా? రెంట్స్ గుర్తొస్తాయి, స్టడీస్ అని, ఎగ్జామ్స్ అని, టర్మ్స్ అని. 1 year అనుకోండి ఒకలాగా జీవిస్తాం, 10 years అనుకోండి ఒకలాగా జీవిస్తాం. బట్ ఈరోజు ఈ టైం లైన్ అనేది ఒకటి ఉంది. దేవుని యొక్క సమయంలో ఏమైనా మిగిలి ఉందంటే ఇక్కడ నుంచి ఆయన రాకడే. సో అది ఎప్పుడు అనేది మన ఎవరికి తెలియనప్పటికీ చివరి దినాలు అంటాం సహజంగా. నన్ను అడిగితే చివరి దినాల్లో చివరి గడియల్లో ఉన్నామేమో అనుకుంటా నేను. ఎందుకంటే మీరు బైబిల్లో చదివినప్పుడు చివరి దినాలు ఎలా ఉంటాయని ఇవన్నీ మీరు స్టడీ చేసినప్పుడు బయట లోకాన్ని చూస్తే మీకు చాలా క్లియర్గా అనిపిస్తుంది. ఓకే, ద టైమ్ ఈజ్ హియర్, నిజంగానే త్వరలోనే మన యేసయ్య వచ్చేస్తున్నాడు అనిపిస్తుంది. కానీ మీకున్న ప్రశ్న ఏంటంటే నిజంగానే యేసయ్య వచ్చేసాడు అనుకుందాం. వచ్చినప్పుడు డూ ఐ నో యూ, నువ్వెవరో నాకు తెలుసా అన్నాడు అనుకోండి, మన ఆన్సర్ ఏంటంటారు? అంటే ఆదివారం ఆరాధనకి వెళ్తున్నాను, చిన్నప్పటి నుంచి విశ్వాసిగానే ఉన్నాను, మందిరంకి వస్తాను రెగ్యులర్గా అనే సమాధానం సరిపోతుందా? లేకపోతే వ్యక్తిగతమైన మన సంబంధం అనేది ప్రాముఖ్యమా అనేది ఈరోజు మీ ముందు మీకు ఒక థాట్ నుంచాలనిపించింది నాకు. సహజంగా రూల్స్ అని, నియమాలని, డ్యూటీగా మనం ఆరాధనకి వెళ్ళిపోవడం, యూత్ మీటింగ్కి వెళ్ళిపోతే ఆ వారానికి చెక్ లిస్ట్ అయిపోయింది. యూత్ మీటింగ్ ఫినిష్, మార్నింగ్ సర్వీస్ ఫినిష్, ఫ్రైడే ఆరాధన అయిపోయింది, శుక్రవారం ఒకవేళ ఏమన్నా ఉంటే అది అయిపోయింది, వెన్స్డే ఉంటే వెన్స్డే అయిపోయింది. భక్తిని మందిరాలకు వెళ్ళడం, అక్కడ కూర్చోవడం, వినటం, వెళ్ళిపోవడం వరకే మనం నిమిత్తం అయిపోయి లిమిట్ చేసేస్తున్నట్లయితే కనుక దట్స్ నాట్ వాట్ గాడ్ వాంట్స్. దేవునికి కావాల్సింది అది మాత్రమే కాదు. దేవునికి కావాల్సింది ఏంటంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు రిలేషన్షిప్ విత్ యూ, మీతో ఉన్న సంబంధం, ట్రూ, స్వచ్ఛమైన, నిజమైన, జెన్యున్ అంటే ఏమంటారు చెప్పండి తెలుగులో? అసలైన, ఏమంటాం, కలత లేనటువంటిది, ప్యూర్, స్వచ్ఛమైన రిలేషన్షిప్ని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే మానవాళిని సృష్టించినప్పుడు మనం ఆదికాండంలో చూస్తాం కదా, 1:26 చూస్తే లెట్ us మేక్ మ్యాన్ కైండ్ ఇన్ అవర్ ఇమేజ్ అని ఉంటుంది. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించను. ఉన్న మనము యంగ్స్టర్స్, యవనస్తులుగా అసలు దేనికి భయపడాలంటారు? లైఫ్ అంటారా? ఫ్యూచర్ నాకు తెలియదు అంటారా? దేవుడిని అడగండి. నిజంగా నాకు ఎటు వెళ్తానో డైరెక్షన్ తెలియదు అంటారా? దేవుడిని అడగండి. నేను నిజంగా అలా డైరెక్షన్ తెలియకుండా ఏం అవుతావంటే మెకానికల్ ఇంజనీర్ అని రాసేవాడు ఊరికనే. ఎందుకంటే నిజంగానే అంత గోల్ ఏమి ఉండేది కాదు అప్పుడు. నిజంగానే మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాను, ఆ తర్వాత మాస్టర్స్ ఫినిష్ చేశాను, ఉద్యోగానికి వెళ్ళాను. పోయినసారి పంచుకున్నా కదా కొంచెం సాక్ష్యంగా మార్నింగ్ని. ఆ తర్వాత జాబ్ చేయడానికి వెళ్తే ఆ కంపెనీ మూసేశారు. ఒక 10 to 12 crores ఖర్చు పెట్టిన ఒక కంపెనీ నేను జాయిన్ అయిన 6 monthsకి షట్ డౌన్ చేసేసారు. మళ్ళీ మార్కెట్లోకి వచ్చి పడ్డాం. అక్కడ నుంచి మళ్ళీ జాబ్ రాలేదు నాకు. మీరు నమ్ముతారో నమ్మరు. నాతో పాటు 6 అప్లై చేస్తే ఒక కంపెనీకి 5 వచ్చింది, కానీ నాకైతే ఫోన్ కూడా రాలేదు. అందరం కలిసి అప్లై చేసాం, అందరూ ఒకే వ్యక్తి ద్వారా అప్లై చేసాం. ఏమంటారు, ఇదంతా లైఫ్ చాలా కష్టంగా ఉంది, అనుకున్నది సాధించలేకపోతున్నాం, వెళ్ళలేకపోతున్నాం అని అనిపించింది అంటారా? ఏం చేశానో చెప్పిన నేను దేవునికి అప్పటికే ఖచ్చితంగా నా జీవితం పట్ల ఆయన కలిగి ఉన్న ప్రణాళికను నేను అర్థం చేసుకున్నాను. సేవకి దేవుడు ఎప్పటికైనా తీసుకొస్తాడని దేవుడు నాతో యంగర్ డేస్లోనే మాట్లాడడం వల్ల అది జ్ఞాపకం ఉంది నాకు. సో దేవుని సన్నిధికి వెళ్ళి నీ చిత్తం అయితే నాకు
నీ సమయాన్ని ఇది అర్థం చేసుకునే ఇది నాకు దయచేయనైనా అని అడిగినప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు, ఇది నా సమయం, ఇట్స్ మై టైం. సో నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను, దేవుని ప్రణాళికని వెతుక్కుంటూ మనం వెళ్ళినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆ ద్వారాలు తెరుస్తాడు, ఆ డైరెక్షన్ కూడా మన జీవితంలో దేవుడు మనకిస్తాడు. మన ఓన్ ప్లాన్స్ మనకు ఉండొచ్చు, మన ఆలోచనలు మనకు ఉండొచ్చు, కోరికలు ఉండొచ్చు, ఇవన్నీ ఉండొచ్చేమో, కానీ దేవునికి మన పట్ల కలిగి ఉన్న ప్రణాళిక అన్నాను చూసారా. ఎంత యూనివర్స్ని, లోకాన్ని సృష్టించిన దేవుడు వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరి పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. యూ హ్యావ్ టు డిస్కవర్ దట్ పర్పస్. ఎప్పుడైతే ఆ పర్పస్ని, ప్రణాళికను మనం తెలుసుకుంటామో అక్కడ నుంచి లైఫ్ చాలా ఈజీ అయిపోతుంది. కష్టాలు వచ్చినా ఇది దేవుని ప్రణాళిక కాబట్టి దేవుడు దీంట్లో నాతో ఉంటాడనే ఆ ధైర్యం, ఆ కాన్ఫిడెన్స్ మనకు ఉంటుంది. నిజంగానే ఛాలెంజింగ్ లైఫే ఉంటుంది మనకి ఖచ్చితంగా. ఈ లోకంలో ఉన్నంతకాలం కష్టంగానే ఉంటుంది, కొంచెం ఇబ్బందులు ఉంటాయి, సమస్యలు ఉంటాయి. ఇవి లేని లైఫ్ మీకు ఇస్తానని ఎక్కడా ఉండదు మీరు ఎత్తుక్కుంటే. కానీ వీటన్నిటిలో దేవుడు మనకి ఏమి ఇస్తాడంటే హిస్ ప్రెజెన్స్, ఆయన సన్నిధిని మనకు దేవుడు ఇస్తాడు. అందుకే ఈరోజు ఆయన కుమారుడైన యేసు క్రీస్తుని కలిగి మనం జీవిస్తున్నామా అనేది మనం ఆలోచించుకోవాలి. అందుకే కదా మనందరినీ ఆయన విమోచించడానికి, తిరిగి ఆయన దగ్గరికి చేర్చుకోవడానికి ఆయన కుమారుడైన యేసు క్రీస్తుని మనకు రక్షకునిగా అంగీకరించాడు. మరి ఈరోజు మీలో ఎంతమంది అంగీకరించారో యేసుని? మనం చూస్తాం కదా, యోహాను సువార్త 14వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే ఏమని ఉంటుంది? యేసు నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారానే తప్ప ఎవరునూ తండ్రి వద్దకు రాడు. చాలామంది క్రిస్టియన్ అంటే రిలీజియన్ అనుకుంటారు. యేసయ్య వచ్చింది మతాన్ని లేకపోతే ఇది ఏర్పరచడానికి అనుకుంటారు. అది మానవాళికి ఈజీగా ఉండటానికి, అర్థం చేసుకోవడానికి మాట్లాడేవే. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చింది ఒక మతాన్ని స్థాపించడానికో, ఒక రెవల్యూషన్ ఇది క్రియేట్ చేసేసి ఇది చేయడానికో కాదండి. హీ కేమ్ టు హ్యావ్ ఎ రిలేషన్షిప్. మనిషిని తిరిగి దేవుని దగ్గరికి తీసుకువెళ్ళడానికి, ఆ సంబంధాన్ని తిరిగి, ఆ బ్రిడ్జ్ ఉంది చూసారా, దేవునికి మనకి మధ్యన ఉన్న ఆ బ్రిడ్జ్ ఉందా, ఆ సంబంధం అనే ఆ బ్రిడ్జ్ని మనం పాపం ద్వారా దూరం చేసుకున్నాం కాబట్టి తిరిగి మళ్ళీ దాన్ని కట్టి ఆయన దగ్గరికి చేర్చడానికి ఆయన వచ్చాడు. అందుకే ఏంటండి మీరు ఏ రిలీజియన్ అంటే ఆన్సర్ చెప్పబుద్ది ఇది నాకు. ఐ డోంట్ ఫాలో రిలీజియన్, ఐ ఫాలో జీసస్. యేసు ప్రభుని నేను వెంబడిస్తానని నేను ఏ మతాన్ని వెంబడించిన అనాలి. బికాస్ దట్ ఈస్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్. దేవునితో సంబంధం ప్రాముఖ్యం, కానీ ఏం చేస్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, ఏంటి, ఇవన్నీ ఉన్నాయి చూసారా. కొంచెం బయట లోకం ఇచ్చే ప్రాధాన్యత, అనవసరమైన విషయాలు ఉంటాయి చూసారా. యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ దట్. చాలాసార్లు ఎక్కువ నియమాల పట్ల, ఆచారాలను, పద్ధతులను, వీటి మీద ఎక్కువ ఫోకస్ చేసుకుని దేవునికి దూరం అయిపోతూ ఉంటాం మనం. బట్ యు నో వాట్, దేవునితో ఎప్పుడైతే ఆ సహవాసం, ఆ రిలేషన్షిప్, ఆ బంధం కలిగి ఉంటామో, ఏమనుంది దీంట్లో? నేనే మార్గము, ఆయనే మనకు మార్గాన్ని చూపిస్తాడు. నేనే సత్యము, ఆయనలోనే ఆ సత్యం ఉంది. దాని తర్వాత చివరి మాట చాలా ప్రాముఖ్యమైనది, నేనే జీవము. నేనే జీవం అన్నప్పుడు ఐఎమ్ యువర్ పీస్. నేనే మీకు సమాధానాన్ని ఇస్తాను, నేనే మీకు ధైర్యాన్ని ఇస్తాను, నేనే మీకు జీవంతో నింపుతాను. ఏమండి అంతకన్నా ఇంకేమైనా కావాలా? డు వి నీడ్ ఎనీథింగ్ ఎల్స్? ఇవన్నీ చేసినప్పుడు మీరు అనుకుంటున్న నియమాలు ఇవన్నీ ఉన్నాయి చూసారా, వాటన్నిటిని మీరు వద్దన్నా వాటిని పాటిస్తారు. ఎందుకంటే దేవునితో ఉన్న సంబంధం రైట్గా ఉన్నప్పుడు మన ప్రవర్తన అవ్వచ్చు, మన ఆలోచన విధానం అవ్వచ్చు, మన మాట అవ్వచ్చు, ఇవన్నీ ఏమవుతాయంటే ఆయన స్వరూపంలోకి మనం మార్చబడటం అని మనం చూస్తాం. ఇందాక పాటలో కూడా పాడుకున్నాం కదా, ఫలించుట అని పాడుకున్నాం. నిజంగా ఫలించడం అంటే ఏంటంటే ఆయనతో ఉన్న సంబంధంలోంచి వచ్చే రిజల్టే ఇస్ ద ఫ్రూట్. దాంట్లోంచి ఫలించినప్పుడు దేవుడిచ్చిన ఆజ్ఞలు చాలా ఉన్నాయి కదా, అవన్నీ దేనిపై ఆధారపడి ఉన్నాయండి? 2, ఆయన్ని ప్రేమించడం, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం. పరిసయ్యులు బాగా తెలివి ఉన్నవారు, వాళ్ళు ధర్మశాస్త్రాన్ని ముందు వెనక పైకి కిందకి మొత్తం చదివేసిన వారు వచ్చి యేసు ప్రభుని ఛాలెంజ్ చేస్తారు. నీకు తెలుసు కదా స్టోరీ అంతా. అన్నిటికంటే అత్యంత ప్రాముఖ్యమైంది లేకపోతే గొప్ప ఆజ్ఞ ఏంటి నాయన అని అడుగుతారు తెలివిగా. యేసు ప్రభు ఏమంటారు? ఒక చోట ఏమో సమాధానం చెప్తే ఇంకో చోట ఏమో నీకు తెలీదా అని అడుగుతాడు తిరిగి. రెండు చోట్ల మీరు చూస్తే రెండు దేని మీద ఆధారపడి ఉన్నాయంట? ప్రేమ. ఇట్ యాంకర్స్ ఆన్ లవ్. నువ్వు దేవుని ప్రేమించాలి, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. అక్కడితో సరిపోద్ది అంటారా? నేను ఎక్కడికి వెళ్ళినా ఇది ఎక్కువ చెప్తాను ఈ వాక్యం గురించి. ఎందుకంటే దేవుని ప్రేమిస్తున్నాము, మరి పరులను వచ్చేసరికి ఏమంటున్నామంటే నిన్ను వలే నీ పొరుగు వారిని కదండి. సో నన్ను కొన్నిసార్లు ఏమంటామండి మనం, నన్ను నేనైనా కానీ క్షమించుకోను. మరి అప్పుడు ఏమవుద్ది అంటారు ఈ రూల్ అనేది? యేసు ప్రభు శిష్యులతో మాట్లాడుతూ యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనంలో చెప్తాడు ఒక మాట. యూ హ్యావ్ టు లవ్ వన్ అనదర్ యాజ్ ఐ హ్యావ్ లవ్డ్ యూ. నేను మిమ్మల్ని ప్రేమించినట్టుగా ఒకరినొకరు ప్రేమించుకోండి. ఆజ్ఞలన్నీ దేని మీద ఉన్నాయి అన్నప్పుడు నిన్ను వలే నీ పొరుగు వారిని అని చెప్పాడు. కానీ
వెళ్ళిపోతున్నప్పుడు అప్పగించిన పనిలో ఏం చెప్తున్నాడు? నేను మిమ్మల్ని ఎట్లా ప్రేమించానో, శిష్యులుగా మీరు నన్ను దగ్గరగా చూసి వెంబడించి నా ప్రేమను అనుభవించిన మీరు అని శిష్యులతో చెప్పినట్టుగా ఈరోజు మనం చూసుకుంటే యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించిన మనము, ఆయన ప్రేమను అనుభవిస్తున్న మనము ఏం చేయాలంట? లవ్ దెమ్ యాజ్ ఐ హ్యావ్ లవ్డ్ యూ. నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో అలా మీరు ప్రేమించండి అంటున్నాడు. అదిగోండి, ఒకరినొకరు మనలాగా ప్రేమించడం కాదు, ఆయన మనల్ని ప్రేమించినట్టు అంట. ఇంకా స్టాండర్డ్ ఎక్కడికి వెళ్ళిపోయింది అంటారు? ఇట్స్ ఎ వెరీ హై స్టాండర్డ్. మనం చాలా ఈజీ అంటాం, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించడం కొన్నిసార్లు తేలికనేమో, కానీ యేసు ప్రభు అలా చెప్పలేదు. ఏమన్నారు? నేను మిమ్మల్ని ప్రేమించినట్టుగా మీరు ప్రేమించండి. ఎటువంటి ప్రేమ అండి అది? అగాపే ప్రేమ, అగాపే లవ్, అన్కండిషనల్, షరతులు లేనిది, లిమిట్లెస్, ఏ హద్దు లేనిది, కండిషన్స్ లేవు, అన్కండిషనల్, ఎవర్ లాస్టింగ్, నిత్యము ఉండిపోయేటువంటిది, సెల్ఫ్లెస్ లవ్, స్వార్థము లేని ప్రేమ, క్షమించగలిగేటువంటి ప్రేమ, దాతృత్వం కలిగినటువంటి ప్రేమ, జనరాసిటీ ఉన్న ప్రేమ. అర్థమవుతుందా? యాజ్ యంగ్స్టర్స్గా చూసుకుంటే లోకంలో అయితే కనుక ఫస్ట్ ఏమంటారు? లవ్ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. ఈరోజు బయట ఏది చూసినా ఏమి ఎంకరేజ్ చేస్తుందంటే సెల్ఫ్ లవ్. మీరు బాగున్నారా? మీరే బాగుండాలి, అదే ప్రాముఖ్యం, పక్కన వారి సంగతి తర్వాత. ఇక్కడ అందుకే లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ అని ఎవల యేసు ప్రభు చెప్పిన మాటల్లో. లవ్ గాడ్, దేవుని ప్రేమించినప్పుడు నెక్స్ట్ లవ్ అదర్స్ యాజ్ ఐ హ్యావ్ లవ్డ్ యూ. ఎప్పుడైతే మనం ఈ రిలేషన్షిప్ని రైట్గా కలిగి ఉంటామో దేవునితో, ఇవన్నీ భారంగా అనిపించవు మనకి. చాలామంది అడుగుతూ ఉంటారు, ఇది చేస్తే తప్పు అంటారు, అది చేస్తే తప్పు అంటారు, ఇది చేస్తే ఇట్లా చూస్తే తప్పు, అట్లా చూస్తే తప్పు, వీటన్నిటిని నేను ఎలా సరి చేసుకోవాలండి అంటారు. మీరు దేవుని మనస్ఫూర్తిగా ప్రేమించండి, పాపం జోలికి మీరు వెళ్ళలేరు. దేవునితో మీ రిలేషన్షిప్ సంబంధం అనేది రైట్గా ఉండేటట్టు చూసుకోనండి. మీరు ఏ తప్పుడు అడుగులు వేయలేరు, దేవునికి అయిష్టమైన కార్యాలు, క్రియలు, ఆలోచనలు రానివ్వలేరు. మీరు ఒకవేళ వచ్చినా ఏం చేయగలరు? ఆయన శక్తులు వాటిని జయించగలరు. యూ కెన్ ఫైట్ దెమ్. సో అన్నిటికీ ప్రాముఖ్యమైనది ఏంటంటే ఎంత బాగా పాటిస్తున్నాను, ఎన్ని ఆరాధనలకు వెళ్ళాను, ఎన్నిసార్లు స్తుతులు చెప్పాను, ఎన్ని పాటలు నాకు గుర్తున్నాయి, ఎన్ని వాక్యాలు నాకు గుర్తున్నాయి, ఇవన్నీ ఓకే ఉండటం మంచిదే. ఆధ్యాత్మికంగా క్రమశిక్షణ కలిగి ఉండటం మంచిదే, ఆరాధనలకు వెళ్ళడం మంచిదే, నమ్మకంగా దర్శన భాగాల విషయంలో ఉండటం మంచిదే, అన్నిటి విషయాల్లో మంచిదే, డైలీ డివోషన్స్ ఉండటం మంచిదే. కానీ జస్ట్ డ్యూటీగా ఏదో ఆచారంగా చేసే, భక్తిగా చేసేటట్లయితే కనుక ఇదంతా అసలు దేనికి ఉపయోగమే ఉండదు. అది మనకి ఇట్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ హార్ట్. మన హృదయంలో నుంచి, దేవుని పట్ల కలిగి ఉన్న ఇష్టంలో నుంచి, ఆ సంబంధాన్ని మనం కలిగి ఉన్నప్పుడు వీటన్నిటిని మనం చాలా తేలిగ్గా చేయగలుగుతాం. నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు చాలా స్ట్రెస్ అవుతూ ఉండేవాడిని. యంగ్స్టర్గా ఏది చేసినా తప్పైనా ఒకవేళ గబాలను ఏదో తప్పుడు ఆలోచన వచ్చింది, ఇంక అయిపోయిందా నా లైఫ్, ఫినిష్ అయిపోయిందా, లేకపోతే ఏదో ఆలోచన లేకపోతే ఒక విషయంలో ఏదో సరిగ్గా లేమనుకోండి, ఇంక అయిపోయిందా, అక్కడితో లైఫ్ అయిపోయిందా. మనకి దేవుడు ఇచ్చిన గొప్ప ప్రేమలో మనం తెలుసుకుంది ఏంటంటే గాడ్ ఈజ్ ఆల్సో ఫర్ గివింగ్. ఆయన దగ్గరికి మనం నిజంగానే వినయంతో వెళ్ళి క్షమాపణ కోరుకుంటే దేవుడు క్షమించే దేవుడు. ఇది అప్పుడే మన రిలేషన్షిప్ మొదలవుతుంది ఆయనతో. మరి మీలో ఇప్పటికి ఎంతమంది ఇంకా యేసయ్యను రక్షకునిగా పర్సనల్గా నా రక్షకునిగా అంగీకరించాననే ఆ కాన్ఫిడెన్స్ మీలో ఎంతమందికి ఉందో? ఒకవేళ ఇంకా లేనట్లయితే కనుక గాడ్ ఈజ్ వెయిటింగ్. ఈ రోజుకి దేవుడు ఇంకా ఎదురు చూస్తున్నాడు. ఆరంభం నుంచి దాన్ని అడిగితే ఇట్స్ అ గ్రేట్ లవ్ స్టోరీ, ఒక గొప్ప ప్రేమ కథ. మానవునికి దేవునికి మధ్యన ఉన్న గొప్ప ప్రేమ కథలో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయో చూడండి. అందుకే మన కొరకు ఆయన కుమారుడైన యేసును ఆయన భూలోకానికి పంపించి, మన కొరకు ఆయన పాపమును మోసి శిలువపై మరణించి, గాయాలు పొంది, రక్తం చిందించి, తిరిగి లేచి రక్షణ అనే ఈ గొప్ప బహుమతిని మనకిచ్చాడు. మనం చేయాల్సిందంతా ఆయన చేసేసి, ఇది ఎలా ఉంటుందంటే అండి, మనం చేయాల్సిన పని అంతా ఆయన చేసేసి ఆయనకి ఇవ్వాల్సిన క్రెడిట్ అంతా మనకి ఇచ్చినట్టు. మీ జాబ్ అంతా ఎవరో చేసి వాళ్ళ జీతం అంతా మీకు ఇచ్చినట్టు. ఎంత బాగుంటుందో కదా. ప్రతి నెల మనం ఇంట్లోనే కూర్చుంటే ఎవరన్నా మన తరపున పని చేసి డబ్బులు ఇస్తూ ఉన్నారనుకోండి, బాగుంటుంది అంటారు. ఆధ్యాత్మికంగా చూస్తే దట్స్ వాట్ హీ డిడ్. ఇట్స్ మోర్ దెన్ దట్. దానికన్నా చాలా చాలా ఎక్కువ. మనకు అర్థం అవడానికి ఒక ఉదాహరణగా చెప్పిందే తప్ప యేసు చేసిన త్యాగం అనేది చాలా గొప్పది. మనం అర్థం చేసుకునే దానికన్నా చాలా గొప్పది. ఆయన పొందిన దెబ్బలు, ఆ శిక్ష, ఇదంతా మనము పొందవలసిన వారంగా మన తరపున ఆయన పొంది ఈరోజు ఇంత ఫ్రీడమ్ని, ఇంత స్వేచ్ఛను, ఇంత సంతోషాన్ని, ఇంత శక్తిని, ఇంత పవర్ను ఆయన మనకిచ్చి మనల్ని నడిపిస్తున్నాడు. సో అది ఎంతమంది నిజంగా ఆ శక్తిలో, ఆ పవర్లో, ఆ స్వేచ్ఛలో మనం జీవిస్తున్నాం అనేది ఒక ఎంత ఆలోచించుకోవాలి. ఎందుకంటే మనమే డిటర్మైన్ చేస్తాం. యూ విల్ డిటర్మైన్ ద ఫ్యూచర్. భవిష్యత్తులో
ఇంకా అనేక మంది దేవుణ్ణి తెలుసుకోవాలంటే ఈరోజు ఇట్స్ స్టార్ట్ విత్ యూ. ఈరోజు మనలో అది ఆరంభం అవ్వాలి కదా. దేవకానికి వెలుగై ఉండండి, ఉప్పై ఉండండి, ఇవన్నీ మనం వింటాం, వాక్యాల్లో వింటాం, చూస్తాం, వింటాం, వెళ్ళిపోతాం. వాట్ డస్ దట్ మీన్? అదంతా ఏంటని ఎప్పుడైనా ఆలోచించారా? టు బీ అన్ ఎగ్జాంపుల్. మీరు పొందుకున్న ఆ ప్రేమను పంచి లోకానికి సాక్షిగా దేవుణ్ణి చూపించడం. మీరు పొందుకున్న క్షమాపణను మనం మళ్ళీ పంచాలి కదా. యూ హ్యావ్ టు బీ ఫర్ గివింగ్. అదే కష్టమైందేమో మనకి. ఏదైనా పర్లేదు కానీ క్షమించమని వాటికి అడగద్దు అంటాం. ఏదన్నా పర్లేదు కానీ వాళ్ళని ప్రేమించమని అడగద్దు, ఆ వల్ల కాదు అనిపిస్తుంది కొన్నిసార్లు. దేవుని కలిగి ఉన్న మనము, ఆయన ప్రేమను అనుభవిస్తున్న మనము చాలా తేలిగ్గా చేయగలం. నేను బైబిల్ స్కూల్లో టీచ్ చేస్తున్నప్పుడు ఒక యవనస్తుడు లాస్ట్ సెమిస్టర్ వచ్చి పరలోకం, తీర్పు, వీటన్నిటి గురించి చాలా ప్రశ్నలు అడుగుతూ ఉన్నప్పుడు నేను ఒకటే అడినాను అతన్ని. బ్రేక్ అయిపోయింది, అందరూ బ్రేక్కి వెళ్ళారు, అతను అక్కడే కూర్చున్నాడు. ఇప్పుడు నువ్వు పరలోకం కనుక వెళ్తే దేవుని సన్నిధిలో ఉన్న నువ్వు, నీతో పాటే నీకు తెలుసు ఇంకో వ్యక్తి కూడా వచ్చాడు అక్కడికి, మొత్తానికి సరిగ్గా లేడు అంటే ప్రవర్తనలో ఉండుండకపోవచ్చు ఈయన అనుకున్నట్టుగా, లేదా కొంచెం అటు ఇటుగా ఉండుంటాడేమో, కానీ ఆయన కూడా అక్కడ ఉన్నాడు. ఆ రోజున చూసి నువ్వు ఏమనిపించింది అంటావు? నీకు చాలా అన్యాయం నాయన, నా ప్రకారం నేనే చాలా గొప్ప భక్తుడు, నాకన్నా అంత గొప్ప భక్తుడు కాదు, కానీ ఈయన ఎక్కడికి ఎలా వచ్చాడు అని అనిపించిద్దా నీకు, అనిపించదా అని అడిగాను అతను. నేను ఈరోజు మిమ్మల్ని ఆ ప్రశ్న అడగాలని ఉంది నాకు. నిజంగా దేవుని స్వభావాన్ని అర్థం చేసుకున్న మనం అయితే ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఆయనలాగా ఉంటామంటారు కదా పరలోకానికి వెళ్ళినప్పుడు. డూ యూ థింక్ యూ విల్ ఫీల్ బ్యాడ్? మీరు బాధపడతారు అనుకుంటున్నారా? నేను అతనితో అన్నాను, ఐ డోంట్ థింక్ సో, నేను అనుకోవట్లేదు. దేవుని యొక్క మనసు ఎంత సంతోషపడుతుందో ఒక మనిషిని ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన తెలుసుకున్నప్పుడు, తిరిగి ఆ సంబంధాన్ని దేవుని వెతుక్కుంటూ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఎంత సంతోషిస్తాడో నువ్వు కూడా అంతే సంతోషిస్తావని చెప్పాను అతనితో. మేబీ ఇక్కడ ఉన్నప్పుడు అలా అనిపించకపోవచ్చు, మనకేమనిపిస్తుంది, చాలా అన్యాయం అండి, నేను ఇంత భక్తి చేశాను, ఆయన ఇంతే చేశాడు, కానీ ఈయన అక్కడ అలా ఉన్నాడు, ఒప్పుకొని నేను అంటాం ఎక్కడైతే. కానీ దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు అలా ఉండం మనం, ఎందుకంటే మన స్వభావం ఆయన స్వభావం మన స్వభావం అయిపోతుంది అక్కడ. పరలోకంలోకి వెళ్ళినప్పుడు ఇంక ఇవన్నీ ఉండవు. దిస్ విల్ నాట్ బి హియర్. ఇదంతా ఏం ఉండదు ఇంకా మనకి. ఎలా ఉన్నాం ఏంటి ఏం పనికిరావు. నీకు యేసు తెలుసా తెలీదా? అందుకే రేపు రోజున మీకు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీ లైఫ్లో ఏంటంటే, డూ ఐ నో జీసస్? నేను రక్షకునైన యేసుని తెలుసుకున్నానా లేదా, నా రక్షకునిగా అంగీకరించానా లేదా అనేదే ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీ లైఫ్లో. ఆ తర్వాతే మీకు మిగతా ఏమన్నా వస్తాయి. మీ కెరియర్స్ అవ్వచ్చు, మీ స్టడీస్ అవ్వచ్చు, ఫ్యామిలీస్ అవ్వచ్చు, రిలేషన్షిప్స్ అవ్వచ్చు, ఇవన్నీ తర్వాతే. మొదటిగా దేవునితో ఉన్న సంబంధం. అందుకే చూడండి, మీరు మత్తయి సువార్త 7:21-23 వచనాలు మీరు చూస్తే, ప్రభువా ప్రభువా నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు. తర్వాత కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్ర ప్రకారము చేయువాడే ప్రవేశించును. ప్రతి ఆదివారం ఆరాధనకు వచ్చేవాళ్ళే నా దగ్గరికి వచ్చేస్తారన్నాడా ప్రభు? ఈజ్ ఇట్ చర్చ్ అటెండెన్స్? ఏమండి స్కూల్కి అటెండెన్స్ వెళ్తే ఇంత % మెయింటైన్ చేయాలంటారు చూసారా? 75% మెయింటైన్ చేయకపోతే మీరు ఇంకో క్లాస్కి వెళ్ళరు, మిమ్మల్ని ఎగ్జామ్ రాయనేమో. సహజంగా మనం వినేవి కాలేజెస్లో, స్కూల్స్లో. భక్తి కూడా అటువంటిది అంటారా? ఇట్స్ నాట్ దాట్. ఆరాధనకి రావడం ప్రాముఖ్యమే, కానీ ఎటువంటి మనస్సుతో ఏ ఆశతో వస్తున్నాము? నిజంగా దేవుడిని ఆరాధించడానికి వస్తున్నానండి, నేను ఆత్మలో సత్యముతో నేను దేవుడిని ఆరాధించడానికి వస్తున్నాను, నిజమైన దేవుడిని, జీవము కలిగిన దేవుడిని ఆరాధించడానికి వస్తున్నాను. అబ్బా 2 పాటలు పాడాను, ఇంకొక పాట పాడాలా అన్నట్టుగా ఉంటున్నావా? లేకపోతే దేవుడు నిజంగా పాడేటప్పుడు ఆనందంగా మనస్ఫూర్తిగా దేవుడిని ఆరాధిస్తున్నావా? వాక్యం వింటున్నాం, ఎలా వింటున్నాం? అయితే విని జస్ట్ వెళ్ళిపోతున్నావా? అవి అప్లయింగ్, జీవితంలో వాటిని అప్లై చేసుకుంటున్నామా? మన జీవితంలో అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనవి. భక్తి అనేది ఏదో ఊరికనే ఆడతా పాడతా చేసేదిగా మనం ఎప్పుడు చేయడానికి వీలు లేదు. దాన్ని ఎంజాయ్ చేస్తూ చేయడానికి దేవుడు మనకి జీవితాన్ని ఇచ్చాడు. భారంగా కూడా చేయాల్సిన ఇది లేదు మనకి. మీరు ఎప్పుడైతే నిజంగా దేవుడిని అర్థం చేసుకుంటారో, దేవుని మనస్సును అర్థం చేసుకుంటారో, ఆయన మన పట్ల కలిగి ఉన్న ఆయన ప్రణాళికను, ఆయన ప్రేమను అర్థం చేసుకుంటామో చాలా ఈజీగా ఉంటుంది భక్తి అనేది. సో ఈ రోజున మరి ఎటువంటి ప్రెషర్స్ ఉన్నాయో మీ మీద, ఎటువంటి భారాలు, ఇబ్బందులు, కష్టాలు, సమస్యలు ఉన్నాయో మరి యవనస్తులుగా మీకు? ఒకవేళ వరల్డ్లో మీకు అలా అనిపించినట్లయితే కనుక యేసే మనకు సమాధానం. హీ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్. ఇందాక మాట్లాడుకున్నట్టు ఒక సండేకి మాత్రమే పరిమితం అయిపోయేటట్టుగా మన భక్తి ఉండడానికి వీలు లేదు. ఇట్ హ్యాస్ టు బి ఎవ్రీడే. మీకు బాగా ఇష్టమైన వ్యక్తిని ఊహించుకోండి. ఇంక వీళ్ళేనండి ఫస్ట్ నా లైఫ్లో అన్న వ్యక్తి, అంటే నేను చాలా ప్రేమిస్తున్నానండి ఆ వ్యక్తిని అనుకున్న వారిని చూడండి. వారానికి ఒకసారి మాట్లాడండి వారితో.
లేకపోతే లాంగ్ డిస్టెన్స్ అంటారు చూసారా, లేకపోతే లాంగ్ టైం, మంత్కి ఒకసారో సంవత్సరానికి ఒకసారో వెళ్ళి ఫోన్ చేసి అమ్మ ఐ లవ్ యూ, లేకపోతే నాన్న ఐ లవ్ యూ అని చెప్తారా? రోజు చెప్తాం కదా. ఇష్టమైన వ్యక్తితో రోజు మాట్లాడాలనుకుంటాం, ఇష్టమైన వ్యక్తి కోసం ఏదైనా చేయగలుగుతాం. ఇష్టమైన వ్యక్తి ఏమైనా అన్నా ఏం చేస్తాం? ఏం మాట్లాడం. ఇష్టమైన వ్యక్తి సరిగ్గా లేకపోయినా యాక్సెప్ట్ చేస్తాం. మరి అంత ఇష్టాన్ని అంత ప్రేమను మనపై చూపిస్తున్న దేవుని దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకన్నా మించినటువంటి ఇంపార్టెన్స్, ప్రయారిటీ, ప్రాధాన్యత డైలీ ప్రతిరోజు మనం ఇస్తున్నామా అనేది కూడా మనం పరిశీలించుకోవాలి. ఈ మధ్యన అసలే చాలా బిజీ అయిపోయింది లైఫ్ కదా. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి క్లాసెస్ అనో, ట్యూషన్లనో, వర్క్ అనో, ఉద్యోగాలనో, కుటుంబ పనులనో ఈ మధ్యన ఇవి వచ్చేసినాయి కదా. చాలా బిజీ చేసేసినాయి మనల్ని ఇవి. కానీ ఉపయోగపరంగా చేయట్లేదు, యూజ్లెస్గా చేసేసినాయి. బిజీ టైం వెళ్ళిపోతుంది కానీ ఉపయోగం లేకుండా చేసేస్తున్నాయి. అందరి చేతుల్లో ఉన్నాయి ఈరోజు ఫోన్స్ అనేవి. మీ టైం ఎక్కడికి వెళ్ళిపోయిందండి అని అడిగితే సగం మంది ఇదే చూపిస్తారేమో. రోజులో సగం ఇక్కడే వెళ్ళిపోతుందండి నాకు. మీకున్న కాలేజెస్, స్కూల్స్ వీటిని కాకుండా ఇంకేమన్నా అడిగితే మీరు అపవాది యూజ్ చేసుకుంటున్న గొప్ప టూల్ అయిపోయింది ఇది ఈ రోజున. అందుకే టైం లిమిట్స్ అని, ఇంతకు టైం మించి వాడకూడదని, అటువంటి లిమిట్స్ మనం పెట్టుకుంటేనే దీనిలోంచి బయటికి రాగలం. మీకు ఇప్పటికే తెలుసు, మీరు చాలామంది ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. ఒక యూట్యూబో, ఏ ఇన్స్టాగ్రామో, ఏ స్నాప్చాటో చిన్నగా అలా ఓపెన్ చేసి స్క్రోల్ చేయడం మొదలు పెట్టండి. ఎంత టైం వెళ్ళిపోద్ది అంటారు? ఎప్పుడైనా అనిపించిందా? 1 అవర్ అయిపోయిందా నాకు తెలియకుండా, 2 అవర్స్ అయిపోయిందా నాకు తెలియకుండా, ఆకలేదు, ఫుడ్ టైం దాటేస్తాం, క్లాస్ టైములు దాటేస్తాం, హోంవర్క్ టైం దాటేస్తాం, అన్నీ దాటుకుంటూ వెళ్ళిపోతాం ఇవి ఉంటే. మరి వీటికే అంత ప్రాధాన్యతలు ఇస్తున్నప్పుడు దేవునితో గడిపే సమయము, యువర్ టైం విత్ గాడ్ అన్నీ అయిపోయిన తర్వాత మీ ప్లాన్ ఉంటుంది చూసారా, డేలో మార్నింగ్ లేసి ఇది చేయాలి, తర్వాత మధ్యాహ్నం ఇది, ఈవినింగ్ ఇది, లాస్ట్కి అంతా అయిపోయిన తర్వాత రిజర్వ్ ఉంటుంది మనకి. మొత్తానికి 2 నిమిషాలు మిగిలింది ఈరోజు నాకు, ప్రార్థన చేసుకుందాం అనేటట్టుగా ఉంటున్నావా? లేకపోతే నా ప్లాన్లో దేవునికి ఈ సమయాన్ని నేను కేటాయిస్తాను, నా రోజులో, నా లైఫ్లో ఈ 30 minutes ఆర్ 1 hour ఆర్ వాట్ ఎవర్ ఇన్ దట్ డే ఈజ్ ఇంపార్టెంట్ టు మీ అనేటట్టుగా మన డే ప్లాన్ చేసుకుంటున్నాం అనేది మనం చూసుకోవాలి. మనం కనుక అట్లా డిసిప్లిన్డ్గా, క్రమశిక్షణతో అటువంటివి చేసుకోకపోతే భక్తి అనేది ఎట్లా అయిపోతుందంటే, ఏదో మనకు అవసరమైనప్పుడు వెళ్ళేదిగా, గుర్తొచ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళేదిగా, అవసరానికి దేవుణ్ణి వాడుకుంటున్నట్టుగా మనం అయిపోతాం. అది అంటారా బంధం అనేది? నిజంగా ఈ రిలేషన్షిప్ అటువంటిదా? ఇందాక మీకు బాగా ఇష్టమైన వ్యక్తిని ఊహించుకోమన్నాను. మీకు అవసరం ఉంటేనే వారి దగ్గరికి వెళ్తారా? వెళ్ళం కదా. వి గో దేర్ ఎవ్రీ టైం. ఎంత సమయం కుదిరితే అంత సమయం వారితో గడపాలనుకుంటాం. అది ఎవరైనా అవ్వచ్చు, ఎందుకంటే యూ లైక్ దాట్, ఎందుకంటే వారంటే మీకు ఇష్టం. మరి దేవుని దగ్గరికి వచ్చేసరికి కూడా ఎంత సమయాన్ని అనేది ఒకంత మనం మన డేని చెక్ చేసుకోవాలంటాను. మన క్యాలెండర్ని, మన టైం టేబుల్ ఉంటుంది కదా. మీరు ఎంతమంది ప్లాన్ చేసుకుంటారు? యవనస్తులుగా మిమ్మల్ని అడగాలని ఉంది నాకు. మీ డేని ఎలా ప్లాన్ చేసుకుంటారు? అంటే భక్తి విషయంలోనే కాదు, ఇన్ జనరల్ కూడా మన డేలో మనం ప్లాన్ చేసుకోకపోతే చాలా టైం పోతుంది. మీరు చదువుకోవాలనుకుంటున్నారు, ఏ టైం నుంచి ఏ టైం వరకు చదువుకుంటారు? ప్రేయర్ చేసుకోవాలనుకుంటున్నారు, ఏ టైం నుంచి ఏ టైం వరకు ప్రేయర్ చేసుకుంటారు? లేకపోతే బైబిల్ చదవాలనుకుంటున్నారు, ఏ టైం నుంచి ఏ టైం వరకు బైబిల్ చదువుకుంటారు? లేకపోతే నిజంగానే ఫోన్ వాడాలనుకుంటున్నారు, ఏ టైం నుంచి ఏ టైం వరకు ఫోన్ వాడుకుంటాను? ఇవన్నీ మనం లిమిట్స్గా పెట్టుకోకపోతే యూ వోంట్ హ్యావ్ డిసిప్లిన్. లైఫ్లో ఎక్కడికి వెళ్ళలేం. కష్టపడి దేవుడిచ్చిన ఈ అవకాశాలు, ఈ ఆపర్చునిటీస్ ఈరోజు మీకు చాలా ఉన్నాయి. మీ లైఫ్లో ఎడ్యుకేషన్ ఉన్నాయి, మీకు ఇచ్చిన కుటుంబం ఉంది, సంఘం ఉంది, ఎల్డర్స్ ఉన్నారు, పెద్దవారు ఉన్నారు, ఇక్కడ నుంచి సందేశాలు ఇస్తున్న బ్రదర్స్ ఉన్నారు. ఇంతమందిని దేవుడు మీకు గొప్ప గిఫ్ట్గా, ఒక ఆశీర్వాదంగా దేవుడు ఇచ్చాడు. వీటిలో ఎన్ని మనం ఉపయోగించుకుంటున్నాం? పేరెంట్స్ ఉన్నారు, అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు, చుట్టాలు ఉన్నారు. ఇంతమందిని దేవుడు మనకి ఇచ్చాడు. అవునంటారా? మీరు ఎప్పుడైనా అలా చూసారా మీ లైఫ్ని? ఇన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి కదా, నేను వెళ్ళి ఈ ఫ్యామిలీలో ఎందుకు పుట్టుంటాను? ఎప్పుడైనా ఆలోచించారా? నేను ఆలోచించాను. యంగ్స్టర్గా ఉన్నప్పుడు బాగా ఆలోచించేవాడిని. యవనస్తుడిగా ఉన్నప్పుడు అందరూ వచ్చి సేవ, తర్వాత మీరే యంగ్, లేకపోతే జూనియర్ అని, బుట్ట భాస్టర్ గారు అని ఇలాంటివి అన్నప్పుడు తట్టుకోలేకపోయేవాడిని. నేను మట్టి చేయను అనేవాడిని ఇలానే. నిజంగా ఇన్ని ఫ్యామిలీస్లో ఉంటే నేను ఈ ఫ్యామిలీలో ఎందుకు ఉన్నాను అంటారు? అయితే మీరు మీ కుటుంబంలో ఎందుకు ఉంటారు అనుకుంటున్నారు? ఇజ్ ఇట్ యాక్సిడెంట్? పొరపాటున జరిగిపోయింది అంటారా? నో, గాడ్ హ్యాస్ ఎ ప్లాన్. దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది. మేబీ కుటుంబంలో పరిస్థితి బాగోపోయినా అక్కడ దేవుడు మీ రోజు మిమ్మల్ని అక్కడ ఉంచాడంటే దేవునికి ఒక ప్రణాళిక ఉంది. మీ ద్వారా దేవుడు ఆ కుటుంబాన్ని రక్షించగలడు, మీ ద్వారా కుటుంబానికి ఆశీర్వాదంగా దేవుడు మిమ్మల్ని చేయగలడు. కానీ దానికి కావాల్సిన క్రమశిక్షణ, కష్టపడటం,
ప్లాన్ చేసుకోవడం అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఆయనపై ఆధారపడటం, ఆయనతో ఉన్న సంబంధాన్ని మనం సరిగ్గా మెయింటైన్ చేసుకున్నప్పుడు యూ విల్ ఎక్స్పీరియన్స్ సక్సెస్. ఆశీర్వాదాలు ఎక్కడి నుంచో పడిపోవు. దేవుడు ఆయన వాక్యంలోనే చెప్పాడు ఏమేం చేయాలి ఏంటి, ఇవన్నీ ఇక్కడ చెప్పాలని కాదు ఇప్పుడు, కానీ ఎప్పుడైతే అది ఫాలో అవుతున్నామో, ఆయన వాక్యానుసారంగా మన జీవితాలను కట్టుకుంటున్నామో, ఆశీర్వాదం అనేది మీరు వద్దన్నా దేవుడు మీకు ఇస్తాడు. ఏమంటారు? మీలో మరి ఎంతమంది అటువంటి మైండ్ సెట్తో ఉన్నారు? లేకపోతే ఎంజాయ్మెంట్ అనే పేరుతోనే మన టైం అంతా అయిపోతుందేమో, మన లైఫ్ అంతా గడిచిపోతుందేమో ఎంజాయ్మెంట్ అనే దీంట్లోనే. ఒకంత మనం అది మన లైఫ్స్లో యవనస్తులుగానే కాదు, ఇక్కడ వింటున్న ఎవరైనా కానీ మన జీవితాల్లో మనం చెక్ చేసుకుంటూ ఉంటాం అనేది, మనల్ని మనం పరిశీలించుకోవడం, సెల్ఫ్ రిఫ్లెక్షన్ అంటాం చూసారా, ఇంట్రోస్పెక్షన్ అంటాం. మన లైఫ్లో మనం చూసుకుంటూ ఉంటాం, ఈరోజు ఏం జరుగుతుంది, ఎక్కడ ఉన్నాను, ఏం చేశాను, ఎలా ఉన్నాను, నా టైం ఎక్కడికి వెళ్ళింది, నా ఆలోచనలు ఎక్కడికి వెళ్ళినాయి. మీకు మంత్లీ పాకెట్ మనీజో శాలరీస్ వచ్చినప్పుడు రాసుకుంటామా, ఎక్కడికి ఏం వెళ్ళినాయి, ఎంత మిగిలింది, దీంతో ఏం చేయాలి, ఇది చేయాలనుకుంటే ఇక్కడ ఏం చేయాలి, ఇది చేయాలనుకుంటే ఎక్కడ సేవ్ చేయాలి, వీటి గురించి మనం ఎంత వరీ అవుతున్నప్పుడు మన టైంని, దేవునితో మనకున్న టైం, ఈరోజు మీకు ఎక్కువ స్ట్రెస్ చేయాలనుకుంది అదే, మన టైంని ఎంత ప్లాన్ చేసుకుని దేవుని కొరకు ఖర్చు పెడతాం అనేది మనం ఆలోచించుకోవాలి. ఒకవేళ ఇప్పుడు దాకా అటువంటివి లేవనుకుంటే స్టార్ట్ మేకింగ్ యువర్ ప్లాన్స్. మీ ప్లాన్స్ రాసుకోండి. ఎప్పుడు రేపు పొద్దున్న లేచాక రాసుకుందాం అంటారా? మండే మార్నింగ్ స్టార్ట్ చేసామనుకోండి, ప్లానింగ్లోనే మీకు 6 గంట వెళ్ళిపోతుంది. డూ ఇట్ ఆన్ సండే నైట్. ఇవన్నీ మనం ఎక్కడెక్కడి నుంచో కాదు, చాలామంది గొప్పగా సక్సెస్ఫుల్గా జీవితాలని కట్టుకున్న వారు చెప్పిన మాటల్లో నుంచి మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు ముందు రోజే మీ రేపటి ప్లాన్ని చేసుకుని ప్రార్థన చేసుకుని పడుకున్నారనుకోండి, మార్నింగ్ లేవగానే ఏం చేస్తారు? ఇమీడియట్గా ముందు దేవునితో సమయం గడుపుతారు, మీ డివోషన్ అయిపోతుంది, అండ్ దెన్ యు ఆర్ రెడీ టు గో. లైఫ్ డే స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు కూర్చొని ప్లాన్ చేసుకుంటే ఆ రోజు ఇంకా టైమే ఉండదు కదా ఫస్ట్ టు ప్లాన్ ఆల్ దాట్. అందుకే అటువంటి చిన్న చిన్న టిప్సే ఇవి. కానీ యవనస్తులుగా మనం వాటిని పాటించడం మొదలు పెడితే, ఆ డిసిప్లిన్ని మనం అలవాటు చేసుకుంటే, ఈవెన్ రేపు జీవితంలో దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళినా, ఎంత ఎత్తుకు తీసుకెళ్ళినా ఇవన్నీ మనకు ఉపయోగపడతాయి. అందుకే దాని అంతట్లో మీరు గమనిస్తే, ఫస్ట్ థింగ్ ఇన్ యువర్ డే, రోజు ఆరంభంలో మనకు ఎవరు ఉండాలి? కాఫీ ఉండాలంటారా? అఫ్కోర్స్ అవన్నీ అవసరమే, కానీ గాడ్, దేవునితో సమయం, ఆయన వాక్యం, ప్రార్థన. స్టార్ట్ యువర్ డే విత్ దట్. లగవగానే పక్కన పెట్టుకుంటున్నాం కదా, అలారం ఆఫ్ చేయడానికి పట్టుకుని అక్కడ నుంచి డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోతాం? నోటిఫికేషన్లోకి వెళ్ళిపోతాం. వాట్సాప్ కంటే వాట్సాప్, ఏదంటే అది. చాలా పెద్ద డేంజర్ కదా. మనం బెడ్ మీద నుంచి లేచే ముందే మనం ఏం చేస్తున్నాం అంటే దీంట్లోకి వెళ్ళిపోతున్నాం అన్నాడు ఒక ఆయన. అంటే కెన్ యూ థింక్? అంటే మన ఆలోచనలో ఫస్ట్ ఏం వస్తుంది? ఆల్రెడీ వెళ్ళిపోయాం, డే స్టార్ట్ అయిపోయింది మనకు అక్కడ. ఆ హడావుడిలో ఏం చేస్తాం? లెగుస్తాం, సడన్గా ఏదో గుర్తు వస్తుంది, అమ్మో ఇది ఇంకా అవ్వలేదని రెడీ అవుతాం, వెళ్ళిపోతాం. దేవుడు ఎక్కడున్నాడు ఇప్పుడు? బ్యాక్ సీట్కి వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం టైం కుదిరినప్పుడు చూద్దాం, మధ్యాహ్నం వచ్చేసరికి ఇంకో పని, రాత్రికి చూద్దాం, రాత్రికి వచ్చేసరికి అలసిపోయాను, రేపు పొద్దున్న చూద్దాం. ఇటువంటి వారంగా ఉంటే ఎక్కడి నుంచి వస్తుంది అంటారు? మనం అనుకునేవన్నీ లైఫ్లో ఎట్లా అసలు మనం ముందుకు వెళ్ళగలం అంటారు? దేవుణ్ణి మనం ప్రాధాన్యతలో ప్రథమ స్థానంలో పెట్టుకోకుండా, అవసరమైతే మట్టికి నాకు నువ్వే నాయనా అని వెళ్తే, డు ఐ నో యూ, నువ్వెవరో నాకు తెలుసా? ప్రభువా ప్రభువా అన్న ప్రతివారు పరలోక రాజ్యముకు రారు అన్నాడు ప్రభు. అంటే అవన్నీ కాదు ప్రాముఖ్యమైనవి నాకు. ఐ వాంట్ యూ, మీతో ఉన్న సంబంధం అనేది నాకు ప్రాముఖ్యం అని చెప్తూ యేసు ప్రభు చెప్పిన మాటలు. సో యూ హ్యావ్ టు వాక్ డైలీ విత్ గాడ్. ప్రతిరోజు దేవునితో మనం నడుచుకోవాలి. అండ్ అది మన ప్రయారిటీగా మనం పెట్టుకుందాం. ఏమవుతుందండి మరి ప్రతిరోజు దేవునితో నడుచుకుంటే? అంటే యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనానికి మీరు వెళ్తే, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. ఇందాక పాడుకున్నాం చూసారా, ఫలించాలని ఎంత పాడుకున్నాం అంటారు ఇందాక. ఎలా ఫలిస్తామంటే, ఇఫ్ యు ఆర్ ఇన్ హిమ్, ఆయనలో మనం ఉన్నప్పుడే మనం ఫలిస్తాం. నా అంతటి నేను పెరిగిపోతాను, నా అంతటి నేను ఇదైపోతాను అనుకుంటే మేబీ పెరుగుతారేమో, కానీ ఆయనలో ఉన్నవారుగా అయితే కనుక పెరగరు. మీ జీవితాన్ని నిజంగా మీ ఓన్ పవర్తో మీరు కట్టుకోగలరు అనుకుంటే అఫ్కోర్స్ యూ క్యాన్. బయట లోకంలో ఎంతమంది కట్టుకోవట్లేదు అంటారు? అంతే కదా, వాళ్ళందరికీ దేవుడు లేడు కదండి, మరేంటండి వాళ్ళ జీవితాలు బాగానే కట్టుకుంటున్నారు కానీ మీకు అనిపించవచ్చు. బట్ యు నో వాట్, వాళ్ళు దేవునిలో లేరు కదా. సో ఆయన ప్రణాళికలో లేరు, ముందు అసలు ఆయన కలిగి లేరు వారు. సో మన జీవితాల్ని ఆయనలో ఉండి, ఆయనలో కలిగి ఉండటం, ఆయనలో ఫలించటం అనేది ఆయన ఎరిగిన వారంగా, ఆయన పిల్లలంగా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు యూ అండ్ టు మీ. మనకు చాలా ప్రాముఖ్యమైనది. ఆ తర్వాత చూడండి ఏముందో,
నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అని ఉంటుంది. అందుకే మనం ఎప్పుడైతే దేవునితో నడుచుకుంటూ మొదలు పెడతామో ఏం చేస్తామంటే యూ విల్ స్టార్ట్ లిస్నింగ్ టు హిజ్ వాయిస్. ముందు ఆయన మాటలు మనకు వినపడతాయి, ఆయన స్వరం మనకు వినపడుతుంది. స్వరం వినపడటం అంటే హలో అంటారు అనుకోద్దు, ఫోన్ చేసి. ఆత్మలో దేవుడు మనతో మాట్లాడతాడు, వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు, ప్రసంగాల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు, కొన్నిసార్లు పక్కన వ్యక్తుల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. అవునంటారా? ఇక ఎప్పుడైనా ఉన్నాయా అటువంటి అనుభవాలు? దేవుడు నాతో మాట్లాడాడండి, స్పష్టంగా నాకు తెలుసండి. దేవుడు మొదటగా నాతో మాట్లాడినప్పుడు వాక్యం ద్వారానే మాట్లాడాడు. బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైనా నాకు లాభమే అన్నప్పుడు నా లోపల నుంచి ఎవరో ఒకరు నాకు చెప్తున్నట్టే అనిపించింది నాకు. ఇదిగో ఇదే నీ జీవితం, దిస్ ఇస్ వాట్ యూఆర్ మెంట్ టు డూ. యూఆర్ మెంట్ టు లివ్ యువర్ లైఫ్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు కొరకే నువ్వు జీవించాల్సిన వ్యక్తిగా నువ్వు ఉండాలి అని నాతో మాట్లాడి అనిపించింది. అసలు నేను పరిచర్య చేయను, నేను సేవ చేయను, నన్ను సేవకుడని పిలవద్దు అన్న వ్యక్తితో అలా ఎలా మాట్లాడతారంటారు? ఏదన్నా వేరే ఎవరన్నా మాట్లాడి ఉంటారా నాతో? నాకు క్లియర్గా ఆ రోజు అర్థమైంది, దిస్ ఇస్ గాడ్, దేవుడు నాతో మాట్లాడాడు. సో అటువంటి అనుభవాలు మనం ఎప్పుడైతే దగ్గరగా దేవునితో నడుచుకుంటూ వెళ్తామో యూ విల్ లిసన్ టు హిజ్ వాయిస్, యూ విల్ అండర్స్టాండ్ హిజ్ వాయిస్. తర్వాత సమస్యలు ఎంత ఎక్కువగా ఉన్నా నెమ్మదిని ఇస్తాడు దేవుడు, ఒక డైరెక్షన్ ఇస్తాడు దేవుడు, సపోర్ట్ ఇస్తాడు, మనకి ఒక ఫౌండేషన్గా మన కొరకు నిలబడతాడు, డిసర్న్మెంట్ ఇస్తాడు, ఏది రైట్ ఏది రాంగ్. షుడ్ ఐ డూ దిస్, ఈ కోర్స్ నేను చేయొచ్చా, లేకపోతే ఇది నేను చదవచ్చా, లేకపోతే ఉద్యోగానికి వెళ్ళొచ్చా, పలానా పర్సన్తో ఫ్రెండ్షిప్ ఉండొచ్చా? వీటన్నిటిలో కావాల్సిన జ్ఞానాన్ని ఎక్కడి నుంచి పొందుకోవచ్చు అంటే దేవుడే మనకు అనుగ్రహిస్తాడు. గాడ్ విల్ సెండ్ ద రైట్ పీపుల్ ఇన్ టు యువర్ లైఫ్. ఈరోజు నా జీవితంలో చూసుకుంటే నాకు అర్థమవుతూ ఉంటాయి, ఓకే ఈ దేవుడు ఈ వ్యక్తిని నా జీవితంలోకి ఎందుకు పంపించుంటాడు, లేకపోతే నన్ను ఎందుకు ఈ వ్యక్తి జీవితంలోకి పంపించుంటాడు, లేకపోతే పలానా కుటుంబంలో, పలానా పరిచర్యలో, పలానా సహవాసంలో. ఈరోజు ఇక్కడికి రమేష్ గారు అడిగినప్పుడు ఫస్ట్ నేను మీకు కుదిరిద్దా అనగానే క్యాలెండర్ ఓపెన్ చేశాను, ఏమైనా ఉన్నాయా అని. సండే మధ్యాహ్నం కదండి, ఈవినింగ్ సర్వీస్ ఉంటుంది ఎలాగో నాకు 6ంటికి, మార్నింగ్ ఒకటి ఉంది, ఆ పై వారం నుంచి ఇంకా కష్టమేమో నేను వచ్చేస్తానులే అన్న డైరెక్ట్గా. అన్న తర్వాత ఫోన్ పెట్టేగానే అదే అనుకున్నాను, అసలు ఏమీ ఆలోచించలేదు, వచ్చేస్తానని చెప్పాను. ఆలోచించినప్పుడు అదే ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను, ఏం మాట్లాడమంటావు ప్రభు వెళ్ళి, వాట్ షుడ్ ఐ టాక్? యవనస్తుల సమావేశం ఎప్పటి నుంచో దేవుడు చెప్తా ఉన్నాడు, మాట్లాడుతున్నాడు, మీకు ఉన్నప్పుడు చెప్పండి అన్నాడు. నాకు అదే అనిపించింది. అంతా అయిపోయిన తర్వాత చూసుకుంటే ఇట్స్ ద పర్ఫెక్ట్ టైం. ఇది అయిపోగానే నెక్స్ట్ వీక్ నుంచి మళ్ళీ ఉండడానికి టైం లేదు. కానీ ప్రతిదీ లైఫ్లో ఉన్న ప్రతి స్మాల్ థింగ్ రైట్ టైంలో అమెరికా వెళ్ళాము. నాకన్నా ముందు ఒక 2 అన్నలు ఒక అక్క వెళ్ళిపోయారు. నేను వెళ్ళే టైంకి నాకు ఎంత ఈజీగా అనిపించిందో చెప్పమంటారా? వాళ్ళు నాకు హెల్ప్ చేసేవాళ్ళు, సపోర్ట్ చేసేవాళ్ళు, లైఫ్ అంతా సెటిల్డ్గా అనిపించింది. ఎక్కడికి వెళ్ళినా అటువంటి గాడ్స్ ప్రొటెక్షన్, ఆయన యొక్క ప్రణాళికలో నడుచుకోవడంలో ఉన్న ఆశీర్వాదం అనేది మనకు చాలా స్పష్టంగా చూడగలుగుతాం. నేను లేకుండా మీరు ఏమీ చేయలేరు అన్న మాటలో మనం అనుకుంటాం, ఓకే నేను ఏదైనా సాధించుకోగలనేమో అని. కానీ ఆయన చిత్తంలో నడుచుకుంటున్నప్పుడు, ఆయనలో మనం ఉండి మన జీవితాల్ని ఆయన మాటపై, ఆయన ఆలోచనలపై మనం కట్టుకుంటున్నప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఒకవేళ కష్టంగా అనిపించినా అందులో ఆయన సన్నిధి మనతో తోడుగా ఉండి ఆ నెమ్మది అనేది మనకు దేవుడు ఇస్తాడు. అందుకే ఈరోజు కాన్ఫిడెంట్గా చెప్పగలను, నేను ఎటువంటి పరిస్థితి వచ్చినా పీస్ఫుల్గా ఉండగలనేమో నేను. ఎందుకంటే దేవుని యొక్క మంచితనాన్ని, ఆయన యొక్క నమ్మకత్వాన్ని అనుభవించి లైఫ్లో ఈరోజు ఇంత ఆశీర్వాదాన్ని అనుభవిస్తున్నప్పుడు ఇట్ ఓన్లీ టేక్స్ మీ క్లోజర్ టు హిమ్. దేవునికి దగ్గరగానే ఇంకా ఎక్కువ తీసుకెళ్తున్నాయి తప్ప. పోయిన ఆదివారం పంచుకున్నప్పుడు కూడా ఇక్కడ సాక్ష్యంగా అదే చెప్పాను, ఆశీర్వాదాలు మన జీవితంలో ఉన్న ప్రతిదీ మనం దేవుని దగ్గరికి తీసుకెళ్ళాలి. ఇట్ షుడ్ టేక్ యూ క్లోజర్ టు హిమ్. చాలాసార్లు ప్రమాదం ఏంటంటే మనం చాలు నేను చేసుకుంటాను, నా లైఫ్ బాగుంది కాబట్టి నాకు ఇంక దేవుడు అవసరం లేదు అనుకుంటారు. నో, దేవుడే అత్యంత ప్రాముఖ్యం అని చెప్పి మనందరం గుర్తించుకోవాలి, మన లైఫ్లో మనం గుర్తించుకోవాలి. అందుకే మన ఆనందం, మన బలం, మన నెమ్మది, మన ధైర్యం ఇవన్నీ మనకు ఎక్కడి నుంచి అంటే దేవుని దగ్గర నుంచి మనం పొందుకోవచ్చు. అందుకే చివరిగా మీరు చూస్తే మేక్ ఇట్ పర్సనల్. ఈరోజు వ్యక్తిగతంగా మీరందరూ తీసుకోవాల్సిన నిర్ణయం, ఒకవేళ ఇంకా తీసుకుని లేకపోతే కనుక, ఇస్ జీసస్ యువర్ సేవియర్? యేసు మీ రక్షకుడు అని మీరు నమ్ముతున్నారా? మీరు అంగీకరించారా? ఈజ్ హీ ద కింగ్ ఆఫ్ యువర్ లైఫ్? నా జీవితానికి ఈయనే రాజండి, యేసే రాజండి నా జీవితానికి అన్నట్టుగా మనం జీవిస్తున్నామా అని మనం ఆలోచించుకోవాలి. చాలామంది గొప్ప సక్సెస్ఫుల్ ఆంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు, బిజినెస్ పీపుల్ ఉన్నారు, వాళ్ళు దేవుని తెలుసుకున్న వారుగా ఉన్న చాలామంది షేర్ చేసుకుంటున్నా నేను వింటూ ఉంటాను. ఇప్పటికీ చాలా సక్సెస్ఫుల్, కొన్ని 100,000 కోట్లు సంపాదించేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ లైఫ్స్లో. కానీ దేని గురించి మాట్లాడతారో తెలుసా ఎక్కువ? గాడ్. ఏంటండి మీ సక్సెస్ ఫస్ట్ అని అనగానే
చాలా డిసిప్లిన్ అండి, నాకు చాలా క్రమశిక్షణ అండి, నేను చాలా కష్టపడేవాడిని అండి, ఇవన్నీ కాదు. ముందు దేవుడుకి స్తోత్రం, ప్రైజ్ గాడ్ అంటాడు ఫస్ట్. ఐ గివ్ థ్యాంక్స్ టు గాడ్. గొప్పగా అథ్లెట్స్, ఫుట్బాల్ ప్లేయర్స్ అమెరికాలో కానీ వేరే కంట్రీస్లో కానీ, ఐ గివ్ ప్రైజ్ టు గాడ్. ముందు దేవునికి మహిమ. చూసారా, లైఫ్లో దేవుణ్ణి ముందుగా పెట్టుకుని జీవించిన వారి యొక్క జీవితాల్లో వాళ్ళు ఎటువంటి ఎదుర్కొన్నా, కొంచెంమంది కెరియర్స్ని వదిలేశారు. మీకు తెలుసా, అంత గొప్పగా సంపాదించుకునే స్పోర్ట్స్ ప్లేయర్స్ కెరియర్స్ని వదిలేసి ప్రసంగాలు పరిచర్య చేయడానికి వాళ్ళ జీవితాలను అంకితం చేసుకున్నారు. వాళ్ళని అడిగితే ఏమంటారు నిజంగానే కదా, సంవత్సరానికి కొంచెంమందికి అయితే 10 మిలియన్ అని, 20 మిలియన్ అని. మిలియన్ అంటే మీకు తెలుసా 8 crore రూపీస్ అనుకోండి. అంటే సంవత్సరానికి ఒక 80 to 100 crores వచ్చే ఉద్యోగాన్ని వదిలేస్తారు ఎవరన్నా? వదిలేశారు. టిమ్ టీబో ఒక గొప్ప ఫుట్బాల్ ప్లేయర్, ఆయన హీ లెఫ్ట్ ఇట్ మధ్యలో వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకుని అమెరికాలో డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తూ ఎంతోమంది యవనస్తులతో మాట్లాడుతూ ఉంటాడు. వాట్ ఈజ్ ఇంపార్టెంట్? ఆయన అడిగితే ఏంటండి అత్యంత ప్రాముఖ్యమైనది, నేను సంపాదించే డబ్బులా? నో. ఆశీర్వాదం ఇవన్నీయా? నో. ఫర్ మీ దేవుని పని చేయడమే నాకు ప్రాముఖ్యం అంటాడు. చూసారా, అటువంటి మనసు, అటువంటి ఆశ, అటువంటి హార్ట్ని, ఇంటెన్షన్, ఉద్దేశాన్ని కలిగి మనం జీవించగలగాలి. పుట్ గాడ్ ఫస్ట్ ఇన్ యువర్ లైఫ్. అందుకే ప్రకటన గ్రంథంలో మీరు చూస్తే 3వ అధ్యాయం 20వ వచనంలో ఉంటుంది, ఇదిగో నేను తలుపు నొద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను, నాతో కూడా అతడు ఏమనుంది, భోజనము చేయుదుము. ఐ విల్ కమ్ ఇన్ అండ్ ఈట్ విత్ హిమ్ అండ్ హీ విత్ మీ అని ఉంటుంది. ఈరోజు అదే మనందరికీ ఉన్న క్వశ్చన్. గాడ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ టు రెస్పాండ్. ఇంకా ఆ నిర్ణయం తీసుకున్న వారు లేకపోతే కనుక నేను అక్కడే ఉన్నాను అంటున్నాడు ప్రభు. ఐఎమ్ స్టిల్ వెయిటింగ్ ఫర్ యూ టు ఓపెన్ ద డోర్. మీ హృదయాన్ని, ఆ తలుపులు తెరవమని చెప్పి నేను మిమ్మల్ని అక్కడే ఉండి వెయిట్ చేస్తున్నాను అంటున్నాడు దేవుడు. ఇంత గొప్ప దేవుడు, ఇంత ప్రేమ, ఇంత సృష్టిని సృష్టించిన శక్తివంతుడైన దేవుడు వచ్చి మన కొరకు వెయిట్ చేసి తలుపు తడుతున్నాడంటే ఎంత గొప్ప ప్రేమ అండి అది, ఎంత గొప్ప ఆధిక్యత, ఎంత విలువనిచ్చాడు దేవుడు మనకు. మరి అటువంటి విలువనిచ్చిన జీవితాన్ని మనం ఆయన కొరకు ఖర్చు పెడుతున్నామా, ఆయన కొరకు జీవిస్తున్నామా అనేది మనం ప్రశ్నించుకోవాలి. యూ హ్యావ్ టు లుక్ ఎట్ దాట్. ఇవన్నీ మనం చేయగలిగిన రోజున మీరే చెప్తారు రేపటి రోజున ఇక్కడ నుంచి సాక్ష్యాలుగా, దేవుడిని నేను ఇట్లా వెంబడించాను, దేవుడు నా జీవితంలో ఎటువంటి కార్యాలు చేశాడు. ఐ హ్యావ్ జీసస్ ఇన్ మై లైఫ్. యేసు నా జీవితంలో ఉన్నాడనే ఆ గొప్ప సాక్ష్యాన్ని ఒకరోజు మీరు ఇవ్వగలుగుతారు. సో అందుకే బిగిన్ యువర్ జర్నీ. ఈరోజే ఆ ప్రయాణాన్ని ఆరంభించండి. ఇప్పుడు దాకా యేసయ్య అని ఎక్కడో ఉంచానులేండి నా టైం లైన్లో అనుకుంటే కనుక పుట్ హిమ్ ఫస్ట్, ఆయన్ని ప్రథమ స్థానంలోకి తీసుకెళ్ళండి. అటువంటి వారంగా మీరందరూ ఉంటారని, మరింతగా దేవుడు మీరు చేస్తున్న ప్రతి పనిలో ఆయన యొక్క సన్నిధిని, సమాధానాన్ని, ఆయన యొక్క ఆత్మశక్తిని మీపై ఉంచి మిమ్మల్ని గొప్పగా ఆశీర్వదించి అనేక మందికి దీవెనగా, ఆశీర్వాదంగా మీ అందరినీ వాడుకోవాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక.